హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు థింక్ బాబా యూట్యూబ్ ఛానల్. నేను హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అనిల్ రాజ్ టీకొండ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా అంటే కొన్ని రోజుల నుంచి అంబానీ వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా అదొక సెలబ్రేషన్స్ లాగా జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్కి మన మన యూట్యూబ్ ఛానల్ స్పెషల్లీ మనం థింక్ బాబా జానర్లో మాట్లాడడం జరుగుతుంది. స్పెషల్లీ ఇప్పుడు మనం సంజీవిని న్యూమరాలజీతో పాటు మనం ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ అయినా చాలామందికి తెలిసింది ఏంటంటే నేను ఒక ఎన్ఎల్పి కౌన్సిలర్ కూడా. ఎన్ఎల్పి కౌన్సిలరే కానివ్వండి, వెల్త్ కోచ్ లాగా కూడా నేను అడ్వైజ్ ఇస్తాను. కాబట్టి ఈ ఎపిసోడ్ అనేది చాలామంది, నేను కూడా చాలా ఇది వైరల్ అయినప్పుడు గమనిస్తున్నాను. కానీ ఇది ఇంత పెద్ద ఈవెంట్ గురించి ఎంతవరకు అయితే చాలామంది పాజిటివ్గా చెప్పారో, కొన్ని నెగటివ్ రివ్యూస్ అనేది కూడా నేను చూశాను. కాబట్టి మనము మన ఎపిసోడ్లో నేను మ్యాక్సిమం నేను ఈ ఈవెంట్లో జరిగింది, ఈ వెడ్డింగ్ సెరమనీ జరిగిన దాంట్లో పాజిటివ్స్ ఏదైతే చూసానో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, ఇది ఒక మ్యారేజ్ ఈవెంట్ చేసేది ఏంటంటే మన భారతీయుడు. అంటే ఎలా అయితే ఒక క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే మన ఇండియా గెలిచింది, అలాగనే ఒక భారతీయుడు వాళ్ళ బాబు పెళ్ళిని మన సంప్రదాయంలో చేస్తే, మన ఇంటి దగ్గర కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దిగ్గజాలు వచ్చినప్పుడు అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ మన ఫ్యామిలీనే, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే కానివ్వండి లేదా ఒక ఎంపీ, అట్లీస్ట్ ఒక వాళ్ళ ఏరియా కార్పొరేటర్ వచ్చినా కూడా ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. అలా అని అంబానీ గారు పిలిచినప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. కాబట్టి ఇది చాలా మంచి ఒక ఏమంటారంటే ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట. ఫస్ట్ థింగ్. రెండోది, మీరు చాలామంది గమనిస్తే కొంతమంది అన్నారు ఇంత అమౌంట్ అనేది ఖర్చు పెడుతున్నారు, ఇదన్నీ దానం చేయొచ్చు కదా, ఇంత 5,000 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. అయితే దీని గురించి మనం లాస్ట్కి డిస్కస్ చేద్దాం. ఇంకోటి, సో కాల్డ్ కొంతమంది కౌన్సిలర్స్ ఎవరైతే చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ వినేవాళ్ళు ఉన్నారో, వాళ్ళైతే కొంతమంది అయితే నాకు అనిపించలే వారు ఇలా మాట్లాడతారని. అంటే ఏంటంటే ఇంత పెద్దగా ఇంత అమౌంట్ పెట్టి చేస్తున్నారు, వాళ్ళ చిన్న బాబు గురించి అంతా మాట్లాడుతున్నారు, ఆ బాబు వాళ్ళ హెల్త్ గురించి చెప్తున్నాడు, ఆ బాబుకి సంథింగ్ క్రానిక్ అస్తమా ఉంది, అయితే ఆయన ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఇలాంటి నెగిటివ్ టాపిక్స్ అనేది చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరికనేది ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడ ఎవర్ గ్రీన్ కాదు. ఎవరైనా కండిషన్ ఏమైనా చెప్పారా డాక్టర్స్ ఏంటంటే ఈయన రీసెంట్లీ చనిపోతాడు అందుకే ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు, ఇవన్నీ ఫూలిష్గా. మనము ఒక పర్టికులర్ పర్సన్ ఆయన ఒక లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్ అన్నప్పుడు ఆయన చనిపోతాడు అలాంటి మనం చెప్పే అవసరం లేదు. ఇంకోటి, చాలామంది ఏమన్నారంటే ఈ మనీ అనేది వేస్ట్ చేశారనేది కొంతమంది ఒపీనియన్. నా ప్రకారం ఆయన వేస్ట్ కాకుండా ఇన్వెస్ట్ చేశాడనేది నా ఒపీనియన్. ఇక నార్మల్ పీపుల్ కొంతమంది ఏమంటున్నారంటే, ఓకే ఈ డబ్బు వాళ్ళ బాబుకి 5,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేయాలి కాబట్టి ఆయన జియో ఛార్జెస్ పెంచేశారు, 200ది సంథింగ్ 300 అయ్యింది. మీరు ఒక్కసారి గమనించండి, జియో సిమ్ ఎప్పుడైతే జియో అనేది వచ్చిందో ఇంటర్నెట్ అనేది, లాక్డౌన్లో అందరి పరిస్థితి ఎలా ఉండే ఒక్కసారి గమనించండి. అయితే ఎంతోమంది చదువుకి కారణమైన ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది జియో ద్వారానే వచ్చింది. ఇప్పుడు మీరు గమనించే ఓలా కానీ, ఊబర్ కానీ, జొమాటో కానివ్వండి, లేకపోతే ఆటోస్ కానివ్వండి, అన్నీ ముందున్న ఇంటర్నెట్ టెక్నాలజీకి ఈ జియో వచ్చినాక ఎంత డెవలప్మెంట్ అయిందో చూడండి. ఎన్నో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి ఇంటర్నెట్ స్పీడ్ అంటే ఏందో మనకి చూపించింది జియో అన్నప్పుడు వాళ్ళది ఒక బిజినెస్ లాజిక్గా చేసి ఉండొచ్చు. అంతేగాని మన దగ్గర ఏదో 200 300 తీసుకొని వాళ్ళు 5,000 crores పెట్టినారు అనేది దీనికి దానికి అంత కంపాటబుల్గా కాదు. దాంతోపాటు మీరు గమనిస్తే నేను గమనించింది ఏంటంటే, చాలామంది ఏమన్నారంటే ఒక 2 కోట్లు పెట్టి ఎంతోమందికి వాచెస్ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు, 2 కోట్లు అవసరమా అంటే మీరు గమనించండి, ఒక వస్తువు అనేది 2 కోట్లకు ఒక వస్తువు అనేది అమ్ముడుపోతుంది, ఒక కంపెనీ తయారు చేస్తుంది అన్నప్పుడు దాని కొనే అంత క్లయింట్ బేస్ కూడా ఉన్నారని ఇక్కడ ప్రూవ్ అయింది కదా. అన్నప్పుడు అదొక బిజినెస్ అనేది వాళ్ళు పర్చేస్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అనేది గిఫ్ట్ లాగా ఇవ్వడం జరిగింది.
అది కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. అదొకటి. దాంతోపాటు ఇక్కడ నా కనపడిన ఒక జానర్ ఏంటంటే, చాలామందికి లైఫ్లో కొంతమందికి సుఖం ఉంటుంది, కొంతమందికి సంతోషం ఉంటుంది, కొంతమందికి ఆనందం ఉంటుంది. కానీ ఈ ఈవెంట్లో నేను గమనించింది ఏంటంటే, ఈ మూడుతో పాటు ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే, మీరు గమనిస్తే ఈయన ఏదైతే ఎంతమంది గెస్ట్లను పిలిచారో వాళ్ళకిచ్చిన రాయల్టీయే కానివ్వండి, వాళ్ళకిచ్చిన వాళ్ళకిచ్చిన ఫెసిలిటీస్ది మీరు గమనిస్తే క్లయింట్ ఎవరైతే గెస్ట్లు వచ్చారో అందరూ ఫిజికలీ చాలా హ్యాపీ ఉండే, అంటే సుఖపడ్డారు. అర్థమవుతుందా? ఫిజికలీ వాళ్ళు అది ఎప్పటికీ లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు సంతోషం అంటే మీరు అక్కడ ఉన్న అరేంజ్మెంట్సే కానీ అవన్నీ మీరు చూస్తే వాళ్ళ రిలేషనే కానివ్వండి, వాళ్ళందరికీ సంతోషం అనేది చాలా బాగా మీకు చూస్తేనే కనపడిపోతుంది. కానీ నిజమైన ఆనందం మీరు చూస్తే వాళ్ళిద్దరు పేరెంట్స్ కళ్ళల్లో చూడండి, వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయ్యేటప్పుడు వాళ్ళిద్దరికి ఉన్నంత సంతోషం మీరు చూడండి, ఎంత హ్యాపీనెస్గా మీరు ఆయన ఎంత సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత ఇంకా సంతోషంతో పాటు అనంతం అంటే ఏంటంటే, చాలామంది వేస్ట్ చేశారని చెప్పారు, కానీ నా ప్రకారం ఆయన అమౌంట్ అనేది వేస్ట్ చేయలేదు. ఆయన డిజైర్ స్కిల్డ్ పీపుల్కి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. అది ఎలా అంటే మీరు గమనించండి, ఇంతమంది ఆల్ ఓవర్ వరల్డ్ పోయినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెసే కానివ్వండి, హోటల్ ఎక్స్పెన్స్ కానివ్వండి, ఇంకోటి అది ప్యూర్ వెజిటేరియన్ ఉన్నప్పుడు ఎంతమందికి ఉపాధి అయింది, వెజిటేబుల్స్ అయింది, అన్నీ చూస్తే అన్నిటికీ ఎక్స్పెన్స్ అనేది చూస్తే అదంతా ఆయన సొసైటీలో డిస్ట్రిబ్యూట్ చేసినట్లు అనిపిస్తుంది. కరెక్టా కాదా? అదొకటి. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు మనకి ఎంతో మంది చాలామంది అన్నారు ఎవరికో దానం ఇవ్వచ్చు కదా అంటే, అమౌంట్ మన దగ్గర ఉండాలనుకున్నా కూడా మనకు ఆ లెవెల్ అనేది ఉండాలి. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, మీకు ఫ్యామిలీ మనకి ఇంటి పక్కన కూడా ఇప్పుడు మెంబర్స్ అనే ఫ్రెండ్స్ అనేది ఉంటారు, వేరే మీరు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వాళ్ళు ఒక మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళారు సినిమాకి. మీరు మా ఫ్రెండ్సే కదా, మా కొలీగ్సే కదా అని మీరు తీసుకెళ్తారా? మీరు పే చేసి తీసుకెళ్తామా? కష్టం. తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళలేదు. సెకండ్, ఇంకోటి మల్టీప్లెక్స్ వెళ్ళినప్పుడు మీకు ఇప్పుడు ఇంటర్వెల్ అన్నప్పుడు చాలామంది పాప్కార్న్ తింటారు. మీరు గమనిస్తే పాప్కార్న్ అనేది 300, 400, 500 కూడా ఉంటుంది. దాంతోపాటు కూల్ డ్రింక్ అనేది ఉంటుంది. కూల్ డ్రింక్ దాకా వెళ్ళకండి, మీకు ఇప్పుడు మీకు మీ పెద్ద పెద్ద ఏదైతే సినీపోలీస్ వీటిలో ఉంటుందో వాటర్ బాటిల్ అనేది 80 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీరు తీసుకున్నప్పుడు మనం పాప్కార్న్ తీసుకున్నా లేదా వాటర్ బాటిల్ తీసుకున్నా, మనకు తెలియని వాళ్ళు ఎవరైనా పక్కన కూర్చుంటే వాళ్ళకి అర్జెంట్గా వాటర్ కావాలంటే మనం ఇస్తామా? అంటే హ్యుమానిటీ ఉంటే ఇస్తారు, బట్ ఎక్కువ వరకు ఈ రోజుల్లో తగ్గింది కాబట్టి మేబీ ఇవ్వరు. చాలా మంది అలా వాటర్ బాటిల్ తీసుకున్నా వేరే వాళ్ళు అడుగుతారేమో అని వాళ్ళు నోరు పెట్టి తాగేస్తారు. కరెక్టా కాదా? అంటే తెలిసిన వాళ్ళని పక్కన మనం తీసుకుపోవాలన్నా 100 ఆలోచిస్తాం. తర్వాత మన పక్కన వాళ్ళు నీళ్లు అడిగినా కూడా ఇవ్వాలంటే ఆలోచించే పరిస్థితిలా తెలియని వాళ్ళకి మనం మనీ డిస్ట్రిబ్యూట్ చేయమంటే వాళ్ళకి ఆ మనీ వాల్యూ, ఇప్పుడు ఒక మనీ వాల్యూ తెలియని 1 lakh ఇచ్చినాం అనుకోండి, రేపు మళ్ళీ వాళ్ళు అడగరని గ్యారంటీ ఏంటి? ఇలా కూడా ఆలోచించాలి, అంతే కదా. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు పర్సనల్ బెనిఫిట్ అయినా ఇంతమందిని పిలవడం వల్ల ఎంతో మందితోని నెట్వర్క్ అనేది స్ప్రెడ్ అయింది. ఆయన ఈ నెట్ వర్త్తోని ఆయన నెట్ వర్క్ అనేది క్రియేట్ చేశారు. ఇండియన్ సెలబ్రిటీసే కాదు, ఫారెన్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఆయన స్వార్థం అనేది ఆలోచించి ఉంటే ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అలా బాబు పెళ్లి చేయాలంటే 5,000 crores నెట్ వర్త్ మీరు క్యాల్కులేట్ చేస్తే ముఖేష్ అంబానీ గారిది నెట్వర్క్ ఎంత అంటే 7,50,000 crores. 7,50,000 crores ఆయన ఎంత ఖర్చు పెట్టారండి? 5,000 crores. ఇప్పుడు ఒక పర్టికులర్ మిడిల్ క్లాస్ పర్సన్ మ్యారేజ్ కావాలంటే మినిమం 5 lakhs అవుతుందా అండి? అవుతుందా కాదా? 5 lakhs అన్నప్పుడు మనం 5 lakhని ఒక 1% వేసుకుందాం. అంటే ఒక పర్టికులర్ పర్సన్ది 5 lakhs 1% అయినప్పుడు వాళ్ళ నెట్వర్త్ ఎంత ఉండాలి? 5 crores ఉండాలి. అంటే 5 crores ఉన్న పర్సన్ 5 lakhs పెడితే 1%.
7,50,000 crores ఉన్న మనిషి జస్ట్ 5,000 పెట్టిండంటే దాంట్లో 1% ఎంత అంటే 7,500 crores. ఆయన పెట్టింది ఎంత అండి? 5,000. అంటే నియర్లీ అప్రాక్సిమేట్ 80 పైసా నుంచి 90 పైసా ఖర్చే పెట్టిండు. వాళ్ళ కొడుకు పెళ్ళిలో ఆయన అంత పెట్టిన మనమే అప్పులు చేసి లేదా మన స్టేటస్ సింబల్ అని మనం చేసే పెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళు చేసే దాంట్లో ప్రాబ్లం ఏముంది? కరెక్టా కాదా? ఇంకా ఫైనాన్షియల్గా వస్తే ఇప్పుడు నేను బీయింగ్ అ వెల్త్ కోచ్, నేను మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కూడా. అయితే ఇదే 5,000 crores అనే జస్ట్ అయిన అకౌంట్లో మ్యూచువల్ ఫండ్స్లో జస్ట్ ఒక లంసమ్ లాగా డిపాజిట్ చేస్తే పర్ మంత్ ఫస్ట్ ఇయర్ ఆయనకు వచ్చే అమౌంట్ ఎంత తెలుసా అండి? 600 crores. అంటే 12% ఇంట్రెస్ట్ వేసినా కూడా మ్యూచువల్ ఫండ్ అప్రాక్సిమేట్లీ 600 crores. అదే ఆయన ఎస్డబ్ల్యూపీ చేస్తే కంపౌండ్ ఇన్కమ్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆయన మనీ అనేది ఆయన పర్సనల్ బెనిఫిట్ కాకుండా వాళ్ళ బాబు సంతోషం కోసం, ఇంకోటి అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్లీ అందరికీ డిస్ట్రిబ్యూట్ కావాలి ఒక ఉద్దేశంతో చేసిండు. అదైనా ఇంటర్నల్ ప్లాన్ ఉండొచ్చు. కానీ మీరు గమనిస్తే చాలామంది ఏం చేస్తారంటే ఆయన ఉత్తి కూర్చొని ఉంటే ఆయనది ఎన్ని సంవత్సరాలు తరిగిపోతుంది అలాంటి క్యాల్కులేషన్స్ చేశారు. అకార్డింగ్ టు బీయింగ్ అ వెల్త్ కోచే కానివ్వండి, మీరు ఫైనాన్షియల్గా ఆలోచించిన వాళ్ళకి ఇలా క్యాల్కులేట్ చేస్తే కరెక్ట్ కాదు. ఈజ్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేస్తే ఎలా గ్రోత్ అవుతుంది అనేది మనకంటే ఎక్కువ తెలుసు. కాబట్టే మనకు డిఫరెన్స్ కనబడుతుంది. ఈజ్ నాట్ అ ఆర్డినరీ పర్సన్, ఈజ్ అ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎందుకు ఎక్స్ట్రాడినరీ అంటే జస్ట్ ఆ ఎక్స్ట్రా. ఇది నేను ఏదైతే అనలైజ్ చేసినావో ఇప్పుడు ముఖేష్ అంబానీ మ్యారేజ్లో నేను చూసిన నా ప్రకారం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అనలైజింగ్ అనేది నేను చేయడం జరిగింది. ఓకే, ఎక్సలెంట్. థింక్ బాబా అంటేనే అర్థమవుతుంది సార్, ఒక మంచి టాపిక్ పట్టుకొని పాజిటివ్గా ఎలా థింక్ చేయాలనేది కూడా మీరు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీ ఒపీనియన్ మాకు షేర్ చేసి అలాగే ఏ విధంగా ఆలోచించాలి మనం ఈ సొసైటీలో ఉన్నప్పుడు అనేది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ.